భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి వీరయ్య గెలుపు కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర మంత్రి కవాసి లఖ్మా తనదైన శైలిలో స్పందించారు. భద్రాద్రి రాముణ్ణి మరిచిన ముఖ్యమంత్రి భద్రాచల ప్రజలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత అభివృద్ధి మరిచిన వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు ఎలా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే భద్రాద్రి అభివృద్ధి చెందుతుందన్నారు. మరి అక్కడ ఇబ్బందికరంగా ఉంటే ప్లేస్ లేదు కాబట్టి 5 పంచాయతీ తరఫున అందరం కోరుతున్నాం. పక్కన ముఖ్యమంత్రి గారికి మంచి స్నేహితుడు జగన్ గారితో మీరు ఇద్దరు కలిసి మిలాగొద్దయ్యారు కాబట్టి 5 పంచాయతీలు తీసుకురావడంలో 2 నిమిషాలు కూర్చుంటే అయిపోయింది. 5 పంచాయతీలు 5 పంచాయతీలు తీసుకొస్తే భద్రాచలం బాగా అభివృద్ధి చెందింది. అంటే భద్రాచలం 3 బుక్లు చేసే అభ్యర్థి కావాలా, భద్రాచలం 3 పంచాయతీలు కాకుండా ఒకే పంచాయతీగా చేసే అభ్యర్థి కావాలా, ప్రజలను ఆలోచించుకుని हमारे जो भद्राचलम मंडल के विधानसभा के विकास होगा, एक कहीं आया हूँ। अब लोग सब लोग यहाँ के व्यापारी हो, यहाँ के मतदाता हो, यहाँ के किसान हो और यहाँ के कर्मचारी हो, कांग्रेस पार्टी को सपोर्ट करेगा और पूरा प्रदेशों में कांग्रेस पार्टी को सपोर्ट कर रहे हैं। उसी प्रकार तेलंगाना में भी लोग उठ चुके हैं टीआरएस को और मोदी को। कभी कभी मोदी का जोड़ी होता है, कभी कभी मोदी से अलग होता है। ये मोदी से जोड़ी आप लोग देश को लूटने का काम करते हैं। हमारा धर्म है, हम नेहरू गांधी परिवार के रास्ता में चलने वाले लोग हैं, गरीब को मदद करने वाले लोग हैं, आश्रम आश्रम खोलने वाले। नीति मंत्री అభ్యర్థులు పోల్చుకోండి. అవతల అభ్యర్థి ఏంటి, యువతల అభ్యర్థి ఏంటి, అవతల పార్టీ ఏంటి, యువతల పార్టీ ఏంటి, అవతల పార్టీ రాష్ట్ర రాజకీయాల పక్కన పెట్టి భద్రాచలానికి ఆ పార్టీ చేసింది ఏంటి, ఎన్ని హామీలు ఇచ్చి ఎన్నికల్లో దొరికారు. మన 5 గ్రామ పంచాయతీ పోరాటంలో 3 ముక్కలు చేశారు. కానీ మనం 3 ముక్కలు 2 సార్లు బిల్లు పెడితే కూడా 2 సార్లు గవర్నర్ కలిసి సీఎం అపాయింట్మెంట్ చేయకపోతే గవర్నర్ కలిసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆపారు. 3 ముక్కల గ్రామ పంచాయతీ కావాలా, ఏకబీల గ్రామ పంచాయతీ, ఒకే గ్రామ పంచాయతీ కావాలా, ప్రజలను తెలుసుకోమని కోరుతున్నాం దయచేసి. అట్లాగే ధరగట్ట విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, 100 కోట్లు 1000 కోట్ల విషయంలో కానీ, 5 గ్రామ పంచాయతీ విషయంలో కానీ